నిరుద్యోగుల జాబులే కాదు ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 3 క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 క్యాలెండర్లు మారినాయి, కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలే. ఈయన ఏం చెప్పిండు? మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక 3 జాబ్ క్యాలెండర్లు మారినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 3 క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. నువ్వు వచ్చినాక 3 సంక్రాంతి పండుగలు వచ్చినాయి, కానీ నువ్వు ఇచ్చిన 3 హామీలు కూడా అమలు కాలే. ఈ సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో పడితే రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోయిన యాసంగి పంట బోనస్ పట్టదేమో అని రైతులు ఎదురు చూశారు, కానీ పల్లె. నువ్వు ఓట్ల కోట్లకు ఇస్తావు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు ఇస్తాడు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేసాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేస్తుండే. ఎంపీటీసీ ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లేదు కనుక రైతు బంధు వేయలే. మొన్న ఏమైంది? ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే చీరలు వంచిండు, కానీ పట్టణాలు ఇయ్యలే. ఇచ్చిండు అప్పుడు ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లకేమో చీరలు ఇచ్చిండు, పట్టణాలకు మాత్రం చీరలు ఇయ్యలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక రేపో మాపో పట్టణాలలో చీరలు వస్తాడు. ఇక ఓట్ల కోట్లకు చీరలు, ఓట్ల కోట్లకు రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు, బతుకమ్మకు చీరలు. ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా.